హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన భూమిపై ఉన్న అతిపెద్ద రహస్యం ఏంటంటే అది సముద్రం. మనం చంద్రుడి గురించి, అంతరిక్షం గురించి ఎంతో తెలుసుకున్నా సముద్ర గర్భం గురించి మాత్రం ఇప్పటికీ చాలా తక్కువ సమాచారం మాత్రమే తెలుసుకున్నాం. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ప్రపంచ సముద్రాల్లో కేవలం చిన్న భాగాన్నే మనిషి పరిశోధించగలిగాడు. మిగతా ప్రాంతాలు ఇప్పటికీ రహస్యాలతో నిండి ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఒక విచిత్రమైన విషయం కనిపిస్తోంది. లోతైన సముద్రాల్లో నివసించే జీవులు అకస్మాత్తుగా తీర ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. కొన్ని జీవులు అక్కడే ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కొద్ది కాలం క్రితం ఆస్ట్రేలియా తీర ప్రాంతంలో వందల సంఖ్యలో తిమింగిలాలు కనిపించాయి. వాటిలో కొన్ని ఇప్పటికే మరణించగా మరికొన్ని తిరిగి సముద్రంలోకి వెళ్లేందుకు కూడా ఇష్టపడలేదు. ఇదే సమయంలో భారతదేశంలోని ఒడిశా తీర ప్రాంతానికి లక్షలాది ఆలివ్ రెడ్లీ తాబేళ్లు చేరుకున్నాయి. కేరళం, జపాన్, మెక్సికో వంటి ప్రాంతాల్లో కూడా వేలాది చేపలు తీరాలకు కొట్టుకు వచ్చిన సంఘటనలు నమోదయ్యాయి. సాధారణంగా సముద్ర గర్భంలో నివసించే ఈ జీవులు ఎందుకు తమ నివాసాలను వదిలి బయటకు వస్తున్నాయి అనే ప్రశ్న అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాల్లో నివసించే కొన్ని చేపలు సాధారణంగా సూర్యకాంతి కూడా చేరని చీకటి ప్రాంతాల్లో జీవిస్తాయి. అక్కడ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో జీవించడానికి వాటి శరీరాలు ప్రత్యేకంగా తయారవుతాయి. కానీ ఇటీవల కొన్ని అరుదైన లోతైన సముద్ర జీవులు కూడా తీర ప్రాంతాల్లో కనిపించాయి. వీటిలో ఓవర్ ఫిష్ వంటి జీవులు ప్రత్యేకంగా చర్చకు వచ్చాయి. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఓవర్ ఫిష్ కనిపించిన తర్వాత భూకంపాలు లేదా సునామీలు సంభవించాయని గతంలో కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీనికి ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు మాత్రం ఇప్పటివరకు లేవు. అయితే శాస్త్రవేత్తలు చెబుతున్న కారణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొదటిది గ్లోబల్ వార్మింగ్. భూమి ఉష్ణోగ్రతలు పెరగడంతో సముద్రపు నీటి ఉష్ణోగ్రత కూడా క్రమంగా పెరుగుతోంది. దీని ప్రభావం లోతైన ప్రాంతాల వరకు చేరుతోంది. అక్కడ నివసించే జీవులు చల్లటి నీటిలో జీవించడానికి అలవాటు పడినవి. నీటి ఉష్ణోగ్రత మారడం వల్ల వాటి జీవన విధానం దెబ్బతింటోంది. ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడం, నీటి నాణ్యత మారడం వంటి కారణాలతో అనేక జీవులు తమ నివాస ప్రాంతాలను విడిచిపెడుతున్నాయి. రెండవ పెద్ద కారణం సముద్ర కాలుష్యం. ప్రతి సంవత్సరం లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో చేరుతున్నాయి. ఈ ప్లాస్టిక్ ముక్కలను చేపలు, తాబేళ్లు మరియు ఇతర సముద్ర జీవులు ఆహారంగా పొరబడి మింగేస్తూ ఉన్నాయి. దీనివల్ల వాటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. కొన్ని జీవులు మరణిస్తూ ఉంటే మరికొన్ని అసాధారణ ప్రవర్తన చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్ర కాలుష్యం పెరగడం వల్ల సముద్ర జీవ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. మరో ముఖ్యమైన కారణం డీప్ సీ మైనింగ్ మరియు సముద్ర గర్భ పరిశోధనలు. చమురు, గ్యాస్ మరియు విలువైన ఖనిజాల కోసం సముద్ర అడుగు భాగంలో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ వల్ల సముద్ర గర్భంలోని సహజ వాతావరణం మారుతోంది. శబ్ద కాలుష్యం, రసాయన కాలుష్యం, భారీ యంత్రాల కదలికల కారణంగా అనేక జీవులు భయపడి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి. శాస్త్రవేత్తలు భూకంపాలకు ముందు సముద్ర అడుగు భాగంలో జరిగే మార్పులను కొన్ని జీవులు ముందుగానే గుర్తించగలమని భావిస్తున్నారు. అందుకే కొన్ని సందర్భాల్లో అవి సాధారణ ప్రదేశాలను విడిచిపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సముద్ర రాక్షసులు, రహస్య జీవులు లేదా ప్రపంచాంతం వంటి కథలకు ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం: మనుషుల చర్యల వల్ల సముద్ర పర్యావరణం వేగంగా మారుతోంది. గ్లోబల్ వార్మింగ్, ప్లాస్టిక్ కాలుష్యం, సముద్ర తవ్వకాలు, పర్యావరణ నాశనం కొనసాగితే భవిష్యత్తులో సముద్ర జీవులకు మరింత పెద్ద ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే సముద్రాలను రక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం, ప్రకృతిని కాపాడడం మనందరి బాధ్యత. ఎందుకంటే సముద్రం ఆరోగ్యంగా ఉంటేనే భూమిపై జీవితం కూడా సురక్షితంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.